హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే కాపీ రైటింగ్ అండి. మనం ఏ సౌండ్ కూడా యూజ్ చేయకుండా కాపీ రైటింగ్ ఎలా పడుతుందో మీకు చెప్పాలనుకుంటున్నానండి. నేను ఎన్ని వీడియోలు చేశాను కదండి, దీన్ని బట్టి నేను చూసే టెక్స్ట్ ఛానల్స్ అన్నీ చూశానండి, చాలా చూశాను. ఎప్పుడు టెక్స్ట్ ఛానల్స్ అనేది ఒకనే ఫాలో అవ్వకూడదండి. అందరినీ చూస్తుంటే వాళ్ళు ఏం చెప్పారనేది మనకు తెలుస్తుంది. నేను చేసే బట్టి ఇన్ని ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తున్నానండి. నేను ఈ కాపీ రైటింగ్ అనేది మనము ఇందులో ఉండే ఎఫెక్ట్స్ ఏమి యూజ్ చేయకుండా ఎలా వస్తున్నాయో మీకు చెప్తానండి. మనం ఏదైనా పార్టీ అయినా ఫంక్షన్కైనా ఏదైనా పిల్లలైనా వెళ్ళేటప్పుడు మనం వీడియో చేసుకుంటాం. ఆ వీడియోలో కాపీ రైటింగ్ మనం ఆ వీడియో ఎడిట్ చేయగానే మనకు కాపీ రైటింగ్ పడుతుంది. ఎలా పడుతుందో మీకు చెప్తాను చూడండి. మనము ఇప్పుడు ఏది యూజ్ చేయము ఎందులో అంటే యూట్యూబ్లో ఉండే సౌండ్స్ ఏది యూజ్ చేయకుండా మనకి కాపీ రైటింగ్ పడుతుంది. అది ఎలా పడుతుందంటే మనం ఇప్పుడు వీడియో షూట్ చేస్తాం కదా, అక్కడ ఎక్కడైనా సౌండ్ బాక్సులు డీజే బాక్సులు ఉంటాయి కదా, ఆ సౌండ్ కానీ మన ఫోన్లో కానీ వీడియో కానీ అయితే మనకు మాత్రం కాపీ రైటింగ్ అయితే పడుతుందండి. మనము ఆ వీడియో ఎలా అయినా మనం తీసేటప్పుడు మనకి అది వీడియో డౌన్లోడ్ అవుతుంది కదా, వీడియో అయ్యేటప్పుడు మనకి ఇందులో మనం వీడియో తీసుకుంటాం కదా, వీడియో తీసుకునే టైంలో మనకి కాపీ రైటింగ్ ఆ సౌండ్ అనేది ఆ డీజే బాక్స్ సౌండ్ అనేది ఇందులో రికార్డ్ అయ్యిందనుకో మనకి కాపీ రైటింగ్ అనేది పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనము వీడియో ఇందులో చేస్తాం కదా, రికార్డ్ చేస్తాం కదా, అప్పుడు ఆ టైంలో ఏం చేయాలంటే ఇది మ్యూట్లో పెట్టేయాలండి. మ్యూట్లో పెట్టేసి మన వీడియో అనేది ఎడిట్ చేసుకోవాలి. మన వాయిస్ ఇచ్చుకొని మన మెయిన్ వాయిస్ ఉంటుంది కదా, మనది ఇచ్చుకొని అప్పుడు మనము ఈ వీడియో అనేది రికార్డ్ చేసుకొని మనము ఎడిట్ చేసుకోవాలండి. కాకుండా అది మనం అలా తీసుకొచ్చి మనం పెట్టిస్తామనుకో మనకి కాపీ రైటింగ్ అనేది పడిపోతుంది. ఇందులో ఎఫెక్ట్ అయినా సరే మనము యూట్యూబ్ ఇచ్చే మనకి ఉంటుంది కదా ఎఫెక్ట్స్, అవి కూడా 50 సెకండ్స్ 1 సెకండ్ లోపల పెట్టుకోవాలండి. 1 మినిట్గా లోపల పెట్టుకోవాలి. 1 మినిట్ లోపల పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు కాపీ రైటింగ్ అనేది పడదు. అందుకన్నా ఎక్కువ మనము 1 మినిట్ కన్నా ఎక్కువ పెట్టామనుకో అప్పుడు మనకు కాపీ రైటింగ్ అయితే తప్పనిసరిగా పడిపోతుందండి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఏదైనా మన వాయిస్ ఇచ్చుకొని మనం ఏదైనా పాట ఏదైనా ఇవ్వాలనుకునేటప్పుడు ఎప్పుడైనా పాట అయినా కామెడీ అయినా ఏదైనా మనం చేసేటప్పుడు 1 మినిట్ లోపల ఉండేటట్లు చూసుకోవాలండి. అలా అయితే మనకు కాపీ రైటింగ్ పట్టదు. ఒకవేళ కాపీ రైటింగ్ పడే వీడియోలు మనకి ఎక్కువగా మన ఛానల్లో ఉన్నా సరే మనకి మౌంటైజేషన్ అనేది అవ్వదండి. మనం ఎంత కష్టపడి ఇన్ని వీడియోలు చేసి మౌంటైజేషన్ అవ్వకపోతే ఎలా అండి? అందుకోసమనే మనము చూసేటప్పుడు ఎక్కడైనా వీడియో రికార్డ్ చేసాము, కొంతమంది ఏమంటున్నారంటే నేను వీడియో రికార్డ్ చేశాను కానీ అందులో ఏ సౌండ్స్ లేవు కదా, అది ఎలా పడిపోయింది, కాపీ రైటింగ్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. ఇక్కడ చేస్తున్నారండి చాలామంది యూట్యూబ్ వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఎలా పడుతుందంటే మనకి ఆ సౌండ్ అనేది ఇందులో రికార్డ్ అయ్యేటప్పుడు మనకి కాపీ రైటింగ్ అనేది పడిపోతుంది. అందుకోసం మనం ఏం చేయాలి, అది మ్యూట్లో పెట్టేసి మన వాయిస్ మనం ఇచ్చుకుంటే మనకి ఎలాంటి కాపీ రైటింగ్ అనేది పడదు. నేను కూడా అలా చాలా తెలుసుకున్నానండి. వీడియోస్ అన్నీ అందరి వీడియోస్ చూసి టెక్స్ట్ ఛానల్ చూసి తెలుసుకున్నాను. అందుకోసమే మీతో కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది కదా, అందరూ నాలాగే తెలుసుకుంటే మంచిదనేసి నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, చెప్తాను. కొద్దిమందికి సౌండ్స్ పడవు అనుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సౌండ్స్ అనేది కొనుక్కుంటారండి. యూట్యూబ్కి మనీ పే చేసి వాళ్ళు అయితే సౌండ్స్ తీసుకుంటారు. వాళ్ళు 5 మినిట్స్ పెట్టుకున్నా వాళ్ళకి సౌండ్కి ఏమీ అవ్వదు. మనలాంటి చిన్న ఛానల్ వాళ్ళు మనం కొనుక్కోము కదా, అందుకోసమని మనం 1 మినిట్ లోపల అయితే సౌండ్స్ అయితే పెట్టుకోవాలి. మనం ఎక్కువ పెట్టామనుకో మనకి కాపీ రైటింగ్ అనేది పడిపోతుందండి. అందుకోసమని మనము తక్కువగా 1 మినిట్ లోపల ఉండేటట్లు మనం అయితే చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా అందులో మనము ఆ వాయిస్ కొనుక్కున్నామనుకో సౌండ్స్ ఉంటాయి కదా, సౌండ్స్ తీసుకున్నామనుకో అప్పుడు మనకి ఏ ప్రాబ్లము ఉండదండి. లేకపోతే మనము తక్కువగా పెట్టుకుంటే అప్పుడు మనకి ఏ సౌండ్స్ కాపీ రైటింగ్ అనేవి పడకుండా ఇంకో విషయం ఏంటంటే మన కంటెంట్ అనేది ఎంత పెట్టుకున్నా ప్రాబ్లం అనేది ఉండదండి. ఎలాంటి కాపీ రైటింగ్స్ ఏమీ పడవు. అదే మనము సీరియల్స్లోనైనా సినిమా ముక్కలైనా తీసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటాం కదా, దానివల్ల అయితే ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలా ఎప్పుడు చేయకండి. మీ ఓన్గా మీ కంటెంట్ మీది ఏదైనా చేసుకోండి, పర్వాలేదు.
మీ కామెంట్స్, ఈ కామెడీ వీడియోలు ఉంటాయి కదా, కామెడీ వీడియోలైనా సాంగ్ అయినా అన్నీ 1 మినిట్ లోపల తీసుకొని చేసుకున్న అయినా, మనం వంటలైనా అంటే చేస్తాం కదా, కుకింగ్ వీడియోస్ అయినా, స్టిచ్చింగ్ వీడియోస్ అయినా, ఇంకా ఏ వీడియోస్ అయినా మనము మన ఓన్గా పెట్టుకుంటే ప్రాబ్లం లేదండి. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. కొద్దిమంది చెప్తారు, మీరు చేస్తే మాత్రమే అంటే ఒకే దానిపైన కుకింగ్ చేస్తే కుకింగే పెట్టండి, ఇంకా స్టిచ్చింగ్ చేస్తే స్టిచ్చింగే పెట్టండి అని అంటారు. అలా ఏం లేదండి. మన ఓన్గా మన కంటెంట్ ఏదైనా చేసుకోవచ్చు. అలా చేసుకొని పెట్టుకున్నామంటే ఏ ప్రాబ్లము లేదండి. లేకుండా కొద్దిమంది చెప్తారు, ఎవరు అంటే టెస్ట్ ఛానల్లో మనసు ఒకలా చెప్తారండి. కానీ నాకు తెలిసే వరకు ఏంటంటే మనకి నచ్చినట్లు అంటే మనం చేయగలిగేవి ఏవైనా మనం చేసుకోవచ్చు. చేసుకొని పెట్టుకుంటే ఏ ప్రాబ్లము లేదండి. అలా చేసుకోండి మీరు కూడాను. 4000 వాచ్ టైం అవ్వాలంటే మనము లాంగ్ వీడియోస్ అనేది రోజుకైనా 2 రోజులకు ఒకసారి అయినా మనం ఫోర్స్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి తొందరగా అవుతుందండి. అప్పుడు మనకి వాచ్ టైం అనేది వస్తుంది. షార్ట్స్ పెట్టామనుకో తొందరగా మనకి సబ్స్క్రైబర్స్ అనేవి ఎక్కువ వస్తారండి. అందుకోసమని షార్ట్స్ కూడా పెడుతూ ఉండాలండి. డైలీ ఒక్కటైనా పెడుతూ ఉండాలి షార్ట్స్. అప్పుడే మనకి తొందరగా రీచ్ అనేది అవుతామండి. కొద్దిమంది అంటుంటారు, మేము ఎన్ని వీడియోస్ చేసినా సరే సబ్స్క్రైబర్స్ రారు, మాకు సబ్స్క్రైబర్స్ అస్సలు అవ్వట్లేదు అని అంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే వీడియోస్ కాకుండా షార్ట్స్ కానీ మనం ఎక్కువ చేసామనుకో తప్పకుండా సబ్స్క్రైబర్స్ అయితే అవుతారండి. సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఎలా అయినా చేసుకోవచ్చండి. వాచ్ టైం కూడా మనకి ఇంపార్టెంటే. వాచ్ టైం కూడా అవ్వాలంటే వీడియోస్ అయితే కంపల్సరీగా పెట్టాలండి. లాంగ్ వీడియోస్ పెడితే మాత్రమే వాచ్ అవర్స్ ఉంటాయి కదా, 4 అవర్స్ వాచ్ టైం కావాలంటే లాంగ్ వీడియోస్ అయితే తప్పనిసరిగా పెట్టాలండి. పెడితే అప్పుడు మనకి తొందరగా అవుతారు. ఇప్పుడు 5 మినిట్స్ వీడియో పెట్టామనుకో, 5 మినిట్స్ పెడితే ఎవరో చూసారనుకో అక్కడక్కడ స్కిప్ చేసుకొని చూస్తే ఎంత టైం చూస్తారండి. అలా కాకుండా 15 సెకండ్స్ అయినా 20 సెకండ్స్ అయినా వీడియోస్ పెడితే మనకి కొంచెం వాచ్ టైం అనేది తొందరగా వస్తుందండి. అందుకోసమని మనము వాచ్ టైం కావాలంటే కంపల్సరిగా లాంగ్ వీడియోస్ అనేవి ఫోర్స్ చేయాలండి. లాంగ్ వీడియోస్ పెడితే మాత్రమే మనకి ఇప్పుడు 4 అవర్స్ వాచ్ టైం కావాలంటే, 4000 అవర్స్ వాచ్ టైం కావాలంటే మనం లాంగ్ వీడియోస్ అయితే తప్పనిసరిగా నాకు తెలిసి మంచి విషయాలని మీతో షేర్ చేసుకుంటానండి. మీకు కానీ నచ్చేటట్లయితే నాకు తెలిసే విషయాలని మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్స్ కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ బాయ్.